ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ ఉన్నాను. మరి ఈ దినమయందు కూడా దేవుడు వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. ఆయన ద్వారా ప్రతి ఉదయము దర్శించడానికి ప్రభు కృపను బట్టి ఎంతో మేము ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించారు. మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వేకుజ మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము దర్శిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ ఉన్నాను. మీ అందరి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. చూడండి, ఇక్కడ మరి నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. ఈ మాట చాలా మంది జీవితాల్లో నమ్మదగింది, వాగ్దానమే ఉంది. వచనం చాలా మంది జీవితాల్లో వారికి కలిగిన బలహీనత, ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా ఎన్ని మందులు వాడుతున్నా వారి జీవితంలో ఉన్న బలహీనత వారికి పోకుండా జీవిత కాలం అంతా వారు బాధపడుతూ ఉంటారు. మనం ఆలోచించగలిగితే దేవుడు వాగ్దానం అంటుంది, నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. దేవుడు స్తోత్రం. మనుషుల జీవితాల్లో డబ్బున్నా, ధనమున్నా, బంగారం ఉన్నా స్వస్థత పొందుకోలేని వారు 199 మంది ఈ లోకంలో ఉన్నారు. ఎన్ని మందులు వాడుతున్నా వారి జీవితాల్లో ఇటువంటి ఆరోగ్యము లేని వారిగా కనబడుతూ ఉంటారు. హాస్పిటల్ మారుతూ ఉంటారు. ఈ డాక్టర్ కాకపోతే మరో డాక్టర్ అని అలాగా వారి జీవితంలో ప్రతి హాస్పిటల్ కూడా పరిగెత్తేవారుగా ఉంటారు. కానీ స్వస్థత ఎవరు ఇవ్వాలి అని మనం ఆలోచిస్తే సృష్టికర్త అయిన దేవుడు స్వస్థత ఇవ్వాలి. అందుకే ప్రభు అన్నాడు, స్వస్థపరచే యెహోవాని నేనే అన్నాడు. సోదరా, ఈరోజు నువ్వు కూడా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావా? ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆసుపత్రికి వెళ్ళినా మందులు మారుస్తున్నారు, డాక్టర్లు మారుతున్నారు, కానీ నీ శరీరానికి, నీ దేహానికి పరిపూర్ణమైన ఆరోగ్యం లేక చివరికి దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పి నమ్మి ఆయన వైపు చూస్తున్నావా? తప్పక నీకు ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. తప్పక ఆరోగ్యం ప్రభు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే స్వస్థపరచువాడు దేవుడే. ఆయన పేరే యెహోవా. ఆయన స్వస్థపరచు దేవుడని, గాయాలు కట్టు దేవుడని ఆయనకు పేరుంది. దైవజనమా, అందుకే ఆయనకైనా అంటున్నాడు, నేను స్వస్థపరిచే యెహోవాని నేనే. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే ఒక కుష్ఠవ్యాధి కలిగిన సైన్యాధిపతి ఉంటాడు. అతని పేరు మనం పరిశీలిస్తూ ఉంటే మనం ముందుకెళ్ళినట్లయితే అతను రాజుకి చాలా ప్రీతిపరుడు. చాలా అతని ద్వారా ఎన్నో యుద్ధాలు, ఎన్నో రాజ్యాలు అతని ద్వారా గెలవడం జరిగింది. ఆ రాజుగారు ప్రధాన సైనికుడిగా ఉన్న ఈ వ్యక్తి జీవితంలో కుష్ఠవ్యాధి కలిగిన వాడిగా బాధపడుతూ ఉంటాడు. ఎన్నో యుద్ధాలు సాధించిన వాడిగా ఉన్నాడు. ఎన్నో రాజ్యాల మీద యుద్ధ జెండా మరి పాతిపెట్టిన వ్యక్తిగా, జయమిచ్చిన వ్యక్తిగా, ఆ సైనికుని బట్టి, సేనాపతి బట్టి రాజుగారికి ఎన్నో ఘన విజయాలు అతని ద్వారా వచ్చినప్పుడు అతను ఎంతగానో గౌరవించే వ్యక్తి. కానీ ధనము ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, గౌరవం ఉంది, కానీ శరీరములో అనారోగ్యముతోనే బ్రతుకుతున్నాడు. ఆ కుష్ఠవ్యాధి కలిగిన వాడి జీవితం ఆ రోజుల్లో మరి సమాజంలో కూడా ఉండే అవకాశం. కుష్ఠవ్యాధి కలిగిన వాడితో కుటుంబం కానీ, బిడ్డలు కానీ అతనితో కలిసి జీవించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇదొక అంటు జబ్బు. కానీ అతని జీవితంలో ఎన్నో ఘనమైన విషయాలున్నాయి. ఎన్నో ఘనమైన కార్యక్రమాలున్నాయి. కోట్లాది రూపాయలు కలిగిన వాడిగా ఆ రాజుగారి ద్వారా పొందుకున్నాడు. కానీ అతని జీవితంలో ఈ కుష్ఠవ్యాధిని బట్టి ఎన్నో విజయాలు సాధించిన అతను ప్రతిరోజు కూడా రోగాన్ని బట్టి బాధపడుతూ ఉన్నాడు. ఆస్తి సంపాదించుకున్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు, పేరు సంపాదించుకున్నాడు. కానీ ఆరోగ్యం మట్టిగా అతని జీవితంలో రాలా. మరి అతని మందులు వాడలేదా అంటే అనేకమైన వైద్యుల వద్దకి ఆ రాజుగారు తనకిష్టమైన ఆ సైన్యాధిపతిని తిప్పాడండి. నాటు వైద్యులు, ఇంగ్లీషు మందులు, రకరకాల అన్ని వారు అనుకున్న జీవుడికి కూడా వారు ఆరాధించుకున్న కానీ ఎక్కడ కూడా అతనికి స్వస్థత రాలేదు. ఎక్కడ కూడా అతనికి ఆరోగ్యం రాలేదు. చివరికి దైవజనమా ఒక చిన్న చెప్పిందంట. పలానా ప్రాంతంలో దేవుడు ఆత్మ కలిగిన ఒక ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. అతను సృష్టికర్త అయిన దేవుని ఆరాధించే భక్తుడు. అతని దగ్గరికి పో, నీకున్న రోగం పోద్దంటే. అప్పుడు అతను జీవము కలిగిన దేవుడి వద్దకు రావడం ప్రారంభించాడు. సృష్టికర్త అయిన ప్రభువు వద్దకు రావడం ప్రారంభించాడు. ఆ ప్రయాణం అవుతున్నప్పుడు అతను వెండి, బంగారము, వజ్రాలు పట్టుకొని వచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఎలీషా దైవజనుడు చెప్పిన మాట గెహజీతో, నా వద్దకు వచ్చిన అతనికి నా తండ్రి చెప్పిన మాట నిస్సా నైల్ నదిలో 7 సార్లు మునగమను అని చెప్పాడు. ఈ మాట చెప్పగానే నేను విజయాలు సాధించిన వాడిగా ఉన్నాను కదా, ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న వాడిగా ఉన్నాను కదా, కనీసం నా బయటకు వచ్చి మాట చెప్పలేదని చెప్పి కోపంతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎరా అనేక చోట్లకి వెళ్ళినప్పుడు డబ్బు అడిగిన వారు ఉన్నారు. నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న జబ్బును బట్టి ఆసుపత్రిలో పోతే వాడు డబ్బు కోరుకున్నాడు. నాటు వైద్యం కలితే వాడు డబ్బు కోరుకున్నాడు. కానీ దేవుడి వద్దకు వచ్చిన నిన్ను దేవుడు అడిగింది తెలుసా? నీలో ఉన్న ప్రతి దాన్ని కూడా తొలగించుకొని దేవుడికి లోబడమని ఆ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. అతను లోబడిన తర్వాత నదిలో మునగ్గా అతనుకున్న దేహం అంతా పరిశుద్ధంగా మారిపోయింది. అతనుకున్న రోగం పోయింది. అతనుకున్న జబ్బు పోయింది. కారణం అతని జీవితాన్ని లోక వైద్యులు స్వస్థపరచలేదు. లోకంలో ఉన్నవారు స్వస్థపరచలేదు. కానీ సృష్టికర్త అయిన దేవుడి వల్ల స్వస్థత అతని జీవితానికి వచ్చింది. సోదరా, ఈరోజు నువ్వు కూడా కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, పొలాలు సంపాదించుకున్నావు, పేరును సంపాదించుకున్నావు. కానీ ఆరోగ్యం పొందడానికి లోకమంతా తిరిగిన వాడిగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రభువు వైపు నువ్వు చూస్తున్న వ్యక్తివై తప్పక నీకు స్వస్థత రాబోతుంది. ఆ దేవుడు తప్పక నీ జీవితానికి స్వస్థిస్తాడు. ఎందుకంటే స్వస్థపరచే యెహోవాను నేనే అన్న దేవుడు మనిషిని స్వస్థపరచగలడు, వ్యాధిని తొలగించగలడు. ఆ తండ్రి ఇచ్చిన వాగ్దానం, నేనే స్వస్థపరిచే దేవుడిని. ఇంకెందుకు ఆలస్యం? ఈ వేకువజాము కార్యక్రమం చూస్తున్న నీవు నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.